అంతరాత్మ ప్రకారం ఎవరు నమ్మకం పెట్టండి చేస్తాను సంఘాలు అందరూ వచ్చారు కాబట్టి టైంలోగా వీళ్ళని అరెస్ట్ చేస్తాము. ఈ సెక్షన్ మీకు పోయే నష్టం ఏంటి సార్? నేను కూడా వెరిఫై చేసుకోవాలి కదా, వెరిఫై ఎప్పుడు చేసి సార్? నేను బాధితుడిగా నేను మీకు ఫిర్యాదు ఇచ్చాను. ఆ ఫిర్యాదులు ఉన్న వాళ్ళందరినీ పట్టుకురండి, లేదనుకున్నాడు వదిలేయండి. మీ తర్వాత సంగతి మేము వెరిఫై చేసుకొని చేస్తామండి. మాకు టైం కావాలి. వెరిఫై అట్లా ఎవ్వరు మాట్లాడారు, అట్లే మాట్లాడుతున్నారు అందరూ వచ్చి మేము బాధితుల మాట్లాడుతున్నారు. ఇప్పుడు అట్లా మీరు సార్ మేము చెప్తున్నాము చేస్తాం సార్, మాకు లేదు మేము ఎన్ని స్టేట్ల చెప్తున్నా సార్, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. కానీ ఇంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు సార్. నాకు కూడా కొద్దిగా టైం ఇవ్వాలి, 1 గంట 2 గంటలు టైం ఇవ్వాలి. కొద్దిగా ప్రశాంతంగా మేము కూడా చూసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక నిమిషంలో అన్ని అయిపోతాయి సార్. కేసు ఇప్పుడు ఈ నిమిషం సార్ పలానా టైం వరకు పట్టుకొస్తామని ఒక మాట చెప్పలేదు. నిన్న నుంచి చేస్తూనే ఉన్నామండి, చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ కొంతమంది పట్టుకొచ్చి ప్రారంభించి చేయండి. డిమాండ్ ఒకటేనండి, ఇక్కడ కూర్చున్న డిమాండ్ అందరూ ఒకటే. మీరు డైరెక్ట్ మర్డర్ కేసు పెట్టండి, ఆ మిగతా వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయండి. మిమ్మల్ని గొంతమే కోరికలు కొడతారేమో, మీకు కోరికలు కొడతారేమో, మా తెలంగాణ మేము అడుగుతాం అంతే. మిమ్మల్ని కోరికలు కొడతారేమో. ఒకటేంటంటే ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే అక్కడ ఉండేటువంటి లోకల్ సర్పంచ్ కొడుకే ఇదంతా చేసింది. సర్పంచ్ అనేటువంటి ఆయన ప్రధానమైనటువంటి భూమికను పోషించింది కాబట్టి పోలీస్ మాన్యువల్ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఆఫీసర్ మోడ్. కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే అది అందుకోసమే తప్ప రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మాకు అన్యాయం చేయరని కాదు, మాకు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు కదా. మీరు రాజకీయ నాయకులు మీరు చేస్తామని చెప్తున్నాను. నేను ఈ రోజు నుంచి వెళ్ళిపోతున్నా సార్, నేను చేస్తా అని చెప్తున్నా. నా మీద నమ్మకం పెట్టండి, ఒక 2 రోజులు చూడండి, చూసినాక మళ్ళీ వచ్చి అడగండి. కేసు అయితే మాఫ్ కాదు కదా, మీరు ఎందుకు ఫైల్ చేస్తలేరు? మాట్లాడుతున్నాం కదా బ్రదర్, చేస్తామని అంటున్నాం, చేయమని కదా. చెప్పిందే నేను అంటున్నా, కానీ మీరు 24 hours లో మిగతా 4 పట్టుకొస్తామో అట్లనో ఏది చెప్పట్లేదు కదా. చెప్పండి సార్, 24 hours లో కాజ్ ఏదో ఉందో ఈ 301 ఆ చేర్చి ఈ 4 ఇంకా 4 అరెస్ట్ చేయమని ఆ కాజ్ చేర్చి అదే సార్ మీరు చేస్తా అంటున్నారు. 24 hours లో చేయండి. వాళ్ళకు చేస్తామంటే ఇంతమంది ఎందుకు చేస్తామని చెప్తున్నాను. నేను చేస్తా అని చెప్పిన. ఇప్పుడు మేము కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటది. ఏది పడితే అది నేను అందరు పబ్లిక్ ముందు నేను మాట్లాడడానికి రాదు. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఉంటది, ఒక సిస్టమ్ ఉంటది. సిస్టమ్ ప్రకారంగా చేస్తా అని చెప్తున్నా కదా. నేనేమన్నా తప్పు చేస్తే మీరు నా మీద కంప్లైంట్ చేయండి, ఎస్పీ గారికి కంప్లైంట్ చేయండి, డిఐజీ గారికి కంప్లైంట్, డీజీ గారికి కంప్లైంట్ చేయండి. నేను పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా చేస్తా అని చెప్తున్నా. మాకు కూడా కొద్దిగా టైం ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ప్రాసెస్ టైం ఇవ్వాలి కదా మీరు కూడా మాకు. నేను ఒక్క మాట చెప్తాను సార్, నేను రాష్ట్రంలో చాలా మంది డిఎస్పీని కలిసినాను. నేను మీకు చెప్తున్నాను, మేము ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటో వాళ్ళందరినీ పట్టుకురావడం అనేటువంటిది ధర్మం, చట్టం కూడా. మాట్లాడింది విన్నాను సార్, ప్లీజ్ వాళ్ళను పట్టుకురండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మాట్లాడిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. నేనేమంటున్నానంటే వాళ్ళని పట్టుకురావడం అనేటువంటిది మేము కోరుతున్నాం. ఎప్పటి వరకు పట్టుకొస్తారు అనేది మేము అడుగుతున్నాం, దానికి మీరు సమాధానం చెప్తే అయిపోయాయి. రెండో విషయం సార్, పాప మర్డర్ అయిపోయింది కాబట్టి మీరు 109 పెట్టారు, అక్కడ చూసినాను. కానీ 103 మర్డర్ అయింది, అటెంప్ట్ టు మర్డర్ కాదు, మర్డర్ జరిగిన తర్వాత మర్డరే చేర్చాలి. కాబట్టి అది చేర్చడం, ఎప్పుడులోగా అరెస్ట్ చేస్తారనేది చేయడం అనేటువంటిది చూడటం అంతే మేము కోరుతున్నది. 109 అనేది తన భర్తను రాళ్లతో కొట్టినందుకు కరెక్టే చేసిండు. నేను ఒక్కటి మనం రూల్ పొజిషన్ మాట్లాడు, పాపను తండ్రిండు అనే దాని మీద మాట్లాడాలి. సార్ కూడా ఏమంటుండు, చేస్తా అంటుడు. టైం మనం అడుగుతున్నాం, సార్ ఇన్వెస్టిగేషన్ అంటుడు. ఆ టైం ఇన్వెస్టిగేషన్ మనం అరెస్ట్ టైం ఈ 2 దాంట్లో మాట్లాడాలి. 109 అయినా 103 అని నేను చెప్పింది నువ్వు చెప్పింది ఒకటే, ఎందుకు లేదు. అటెంప్ట్ టు మర్డరు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ సెక్షన్స్. ఇప్పుడు నేను ఇది పెట్టి రిమైండ్ చేస్తున్నాను. నేనేమంటున్నా మీకు అందరికి కూడా నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే,
ఇది ఆ అమ్మాయికి వాళ్ళు తన్నితే అయినటువంటి గాయాలలా ఈ పాప చనిపోయిందంటే 302 చేసి 302 పెట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. లేదు మామూలుగా ఉందంటే ఈ 107 ప్లస్ దీన్ని పెట్టి ఛార్జ్షీట్ వేసేస్తాను. నేను క్లియర్గా చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. 2 కేసులు కూడా చేసి పెట్టాను. దీంట్లో కావాలంటే దీంట్లో చేస్తా, దీంట్లోనే ఇంక్లూడ్ చేయమంటే దీంట్లోనే ఇంక్లూడ్ చేసి ఛార్జ్షీట్ చేస్తాను చెప్తున్నాను. నేను ఎంత క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిందంటే ఏదైనా తప్పు ఉంటే సార్ ఒక చిన్న విషయము మీరు ఎవరన్నా పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు అడగండి. నేను చెప్పిందంటే ఒక ఎంట్రుక మందం తప్పు నేను మాట్లాడినా అంటే మీరు ఇంకా మీ ఇష్టం ఏమైనా చేసుకోవాలి. నేను డీవియేషన్ ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా కరెక్ట్ గా లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చెప్తున్నా సార్. 8 పేర్లు పెట్టినప్పుడు వాళ్ళని తీసుకురావచ్చునా తీసుకొస్తా, అది మీరు చేస్తామని చెప్తాను సార్. మీరు టైం అడగొచ్చు, 1 రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు. నేను చేస్తా, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తా అని చెప్తున్నాను. చేయను అని అనట్లేదు, చేస్తా, అరెస్ట్ చేస్తా, మిగిలిన కూడా అరెస్ట్ చేస్తా అని చెప్తున్నాను. కేసు తీవ్రతను బట్టి మీరు స్పందించాలని ప్రజా సంఘాల పార్టీల ఆరోపణ. మీరు అర్థం చేసుకోండి. కేసు మీరు అడగాలి, మళ్ళీ నేను చేస్తా అని చెప్తున్నా కదా. నా మీద కొద్దిగా నమ్మకం పెట్టు, చేస్తా అని చెప్తున్నా కదా. DSP గారు ఒకటే మాట, మీ చేతిలోకి వెళ్ళి దాటిపోయేందుకోసం దానికి సహకరించకండి. నేను చెప్పదలుచుకుంది ఒకటి, ఫలానా టైం వరకు ఎక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా 24 అవర్స్ పడుతుందా లేకపోతే 48 అవర్స్ అని ప్రతి DSP SP చెప్పినాయి చాలా ఉన్నాయి కూపన్ స్టేట్ లో. ఆలోచన చేసి టైం ఇది మీకు కూడా చేస్తా. 2 డేస్ పడుతుంది. టైం పడుతుంది. సమస్యను సాల్వ్ కావాలి. సెక్షన్ టైం కావాలి. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. నాకు ఒక 2 రోజులు నేను చేస్తా అంటున్నా. 2 రోజులు నాకు టైం ఇవ్వండి. ఒక్క రోజులో కాదండి, ఒక్క రోజులో కాదు. 2 డేస్